హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. క్యారెట్ బీట్రూట్ రవ్వ ఇడ్లీ ఎలా చేసుకోవాలి చూపిస్తాను. క్యారెట్ హాఫ్ కప్, బీట్రూట్ 1 కప్, రవ్వ 2 కప్స్ అండ్ 2 to 3 గార్లిక్. సో ఇవన్నీ మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం గార్లిక్, క్యారెట్, బీట్రూట్ ఇవి వేసుకొని మనం దీన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. సో రవ్వ ఉంది కదా, ఇప్పుడు రవ్వని మనం కర్డ్తో మిక్స్ చేసుకుందాం. వాటర్ కంటే కర్డ్ చాలా బాగుంటుంది, స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. సో రవ్వని కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక, సో ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు అంతా మనం మిక్స్ చేసుకోవాలి. రిమైనింగ్ పేస్ట్ కూడా కొంచెం కొంచెం వేసుకొని యాడ్ చేసుకుంటూ సో ఈ బ్యాటర్ని అంతా మిక్స్ చేసుకోవాలి. సో అంతా మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. సో మనకి ఇడ్లీకి ఎట్లా అయితే బ్యాటర్ కావాలో అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులో మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సో మరీ ఎక్కువ సాల్ట్ పట్టదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ని యాడ్ చేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 to 10 minutes లిడ్ని క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం. సో నేను ఇడ్లీ రేకులకి గీ అప్లై చేశాను. అప్లై చేసుకున్నాక ఇవి అన్నీ ఈ బ్యాటర్తో ఫిల్ చేసుకుందాం. సో పైకి వేస్తే మళ్ళీ పైకి వచ్చేస్తుంది కదా అని చెప్పి ఓన్లీ ఒక గరిటె వేస్తే సరిపోతుంది. సో ఇలా అన్నిట్లో వేసుకొని ఫిల్ చేసుకోవాలి. సో నేను ప్రిపేర్ చేసిన బ్యాటర్ 9 to 10 ఇడ్లీస్ అవుతుంది. సో మీకు ఎన్ని ఇడ్లీస్ అయితే కావాలో సో అంత బ్యాటర్ని మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేను బాండీలో వాటర్ వేసుకొని ఇడ్లీ రేకుల్ని పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసుకొని 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. సో కలర్ కూడా చేంజ్ అయింది ఆబ్వియస్లీ, ఎందుకంటే కుక్ అయ్యాక బీట్రూట్ రెడ్గా ఉన్నా కుక్ అయ్యాక కలర్ రాదు. క్యారెట్ బీట్రూట్ రవ్వ ఇడ్లీ రెడీ టు సర్వ్. మనం దీన్ని ఏ చట్నీతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.